హాయ్ అండి. ఈరోజు స్టోరీ ఏంటంటే ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజైన ఒక రాజు కింద బానిసత్వంలో ఉన్నారు. అయితే ఆ బానిసత్వంలో ఇశ్రాయేలీలు దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారిని విడిపించడానికి విమోచనకర్తగా మోయాబు రాజుని ఎదిరించడానికి యెహూదు అనే ఒక వ్యక్తిని వారిలో నిలబెట్టుకున్నాడు. అయితే అతడు దేవుని ధైర్యాన్ని కలిగి ఆ యుద్ధానికి వెళ్ళడానికి, తన ప్రజల్ని విడిపించడానికి సిద్ధమయ్యాడు. అతడు దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ మోయాబును ఎగ్లోనును ఎదుర్కొని ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు చాలా సంవత్సరములు నెమ్మదిగా ఉన్నారు. అయితే యెహూదు యొక్క ప్రత్యేకత ఏమిటి? దేవుడు అతనిలో ఏం కోరుకున్నాడు? మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్